నమస్కారం, ఏఆర్ న్యూస్కి స్వాగతం. నేను రామకృష్ణ. ఈనాటి వార్త వివరాలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం నగరాన్ని సమస్యలు అత్యున్నత విమానయాన భద్రతా ప్రమాణాలు పాటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బీసీఏఎస్ డైరెక్టర్ జుల్ఫికర్ హసన్, ఎంసీఏ సెక్రటరీ ఉమ్లన్ మాంగ్, జేడీజేఎస్తో ఢిల్లీలో సమావేశం బుధవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అధునాతన సాంకేతికను సమగ్రపరచడం, హైజాకింగ్ వ్యతిరేక చర్యలు బలోపేతం చేయడం, బెదిరింపుల కోసం మా సంసిద్ధతను మూల్యాంకనం చేయడంపై దృష్టి సారించాలన్నారు. బీసీఏఎస్ నిరంతర ప్రయత్నాలతో ప్రయాణికులందరికీ సురక్షితమైన విమానయాన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో అత్యున్నత విమానయాన భద్రతా ప్రమాణాలను పాటించడంలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు సూచించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎస్ఎస్ఆర్ ఫౌండర్ డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. క్రమశిక్షణతో చదివితే లక్ష్యాలు చేరుకోవడం చాలా సులువు అని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీలోనే మీ భవిష్యత్తుని నిర్ణయించుకోవడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతిగృహం 4 విద్యార్థులకు ఫ్యాన్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మీరంతా భారతదేశ వనితలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సూరశ్రేణికు విద్యార్థులు పుష్పోత్సవం అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లలిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణదాతలుగా నిలిచిన రక్తదాతలకు శతకోటి వందనాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. బుధవారం స్థానిక ఎస్బీఐ స్టాఫ్ కాలనీ శ్రీ సత్సాయి భజన మందిర్ ప్రాంగణంలో లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. సారవకోట సచివాలయ పరిధిలోని వెటర్నరీ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు రవికుమార్ సాహు తన మాతృమూర్తి జిల్లా మాజీ మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి సాహు 5వ వర్ధంతిని పురస్కరించుకునే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, సెక్రటరీ డాక్టర్ సింధూరా, ట్రెజరర్ జోగి భారతి, జోన్ చైర్మన్ పొన్నడ రవికుమార్, పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దొరకదో అది ఈరోజు ఓ తల్లి మరణాంతరం కొడుకు శ్రీకాకుళం పట్టణంలో అనేక మందిని
కలుపుకొని యువకుల్ని ప్రోత్సహించి మా లయన్స్ క్లబ్ సెంటర్ అధ్యక్షుల వారు డాక్టర్ బొడ్డెపూడి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్. రవిస్వామి గారు అమ్మగారు జ్యోతి స్వామి గారు మరణానంతరం 5వ వర్ధంతిని స్మరించుకుంటూ ఒక మంచి కార్యక్రమాలు చేయాలి అంటే అతని సొసైటీలో ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్యపరంగా కొన్ని సేవా కార్యక్రమాలు, పేషెంట్లు కూడా చాలా సేవా కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా స్మరించుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేయాలని బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం చాలా మంచి కార్యక్రమం. సో దీనికి మా లయన్స్ క్లబ్ మేనేజర్ని కన్సల్ట్ చేస్తే ఆయన మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మేమందరం సమన్వయంతో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తే బాగుంటుందండి, డాక్టర్ మీరు రావాలంటే మేము మా లయన్స్ క్లబ్ మెంటార్ నడుకు మోహన్ గారు ఇతర సభ్యులందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ఎక్కువ చేయాలి. మీకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ అతని యొక్క ఆశీస్సులు మేము ఉండాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. చెట్లంటేనే మనుషులు బతుకుగలుగుతారని, ప్రకృతిని కాపాడేది వృక్షాలేనని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రత్నాల వెంకట వరప్రసాద్ అన్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరా ప్రసాద్, గజల్స్ గాయకులు డాక్టర్ మంతిన వాసుదేవాచారి పుట్టినరోజు వేడుకల్ని సహచర నడక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో హరితవనాల పెంపకానికి వివిధ అనుబంధ శాఖల సహకారాన్ని తీసుకుని చర్యలు చేపట్టామన్నారు. క్లబ్ కోఆర్డినేటర్ శాసన జోగినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పీజీ గుప్తా, రావాడ కైలాసరావు, బివి రవిశంకర్, దేవిప్రసాద్, బొడ్డపల్లి ప్రసాదరావు, సింహాద్రి వేణుగోపాల్, గంజి యజ్రా, బరడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని సేపనాడిపేట అంగన్వాడీ కేంద్రంలో సిబి ఈవెంట్ సంబరాలు ఘనంగా బుధవారం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జు మాజీ కౌన్సిలర్ సేపన్ మల్లేశ్వరరావు చేతుల మీదుగా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సేపన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 3-4 నెలల గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటుగా ఎంసీపీ కార్డును కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపుతామని పేర్కొన్నారు. 3-4 నెలలు నిండిన గర్భిణీలు ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో వారి పేరును నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అందే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ పొట్నూరు తులసిరావు తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.